దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై జీవితకాలం నిషేధం విధించాలని ఒక అడ్వకేట్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ అంటే ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. ఎందుకు మరి? దోషులుగా తేలినటువంటి ఎవరైతే అనే తప్పు చేసిండని నిర్ధారణ అవుతుందో, దోషిగా పరిగణించబడతాడో ఆయనకు జీవితకాలం నిషేధం, ఎన్నికలలో పోటీ చేయకూడదు అనేటువంటి దాన్ని తీసుకురావాలి, ఆ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ అనే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసిండు. దానికి సంబంధించి దాన్ని ఒప్పుకోవాల్సిన విషయం. వాస్తవంగా బీజేపీ ఒప్పుకోవడం లేదు. బీజేపీ ఎందుకు ఒప్పుకోవడం లేదు? మిగతా పార్టీలు కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవడం లేదు. ఎందుకు బీజేపీ ఎందుకు ఒప్పుకోవడం లేదంటే పార్లమెంటులో ఉన్నటువంటి బీజేపీ ఎంపీల సంఖ్య ఎంతుందో దాంట్లో 80% అంతా కూడా నేర చరిత్ర కలిగిన వారే. రేప్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, మాలభ్యంగాల కేసులు ఉన్నాయి, దోపిడీ కేసులు ఉన్నాయి, హత్య కేసులు ఉన్నాయి. ఇట్లాంటి కేసులు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఈ చట్టం వస్తే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయరు, బీజేపీ పార్టీ భారతదేశంలో లేకుండా పోతుంది. కాబట్టి ఆ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఒప్పుకోవడం లేదు. దానికి సంబంధించినటువంటి వార్త ఈనాడు పేపర్ రాసింది, ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. 6 ఏళ్ల అనర్హత నిబంధన సరిపోతుంది, జీవితకాలం నిషేధం వద్దట. 6 ఏళ్ళు నిబంధన పెడితే 6 ఏళ్ళు రాజకీయాల్లో పోటీ చేయొద్దు, ప్రజాప్రతినిధిగా పోటీ చేయొద్దు అనే నిబంధన పెడితే సరిపోతుందని బీజేపీ చెప్తుంది. మరి 6 ఏళ్ళు ఎందుకు? అని 6 ఏళ్ళలో మారతాడా? మర్డర్ చేసిన ఆయనే, రేప్ చేసిన ఆయనే, రకరకాల నేరాలు చేసినటువంటి వాళ్ళు 6 ఏళ్లలో మారతారా? మారరు కదా. వాళ్ళు ఎందుకు పోటీ చేయాలి? నేర చరిత్ర కలిగినటువంటి ప్రజాప్రతినిధి తీసుకొచ్చి నేర చరిత్ర ఉన్నటువంటి ఒక నాయకుడిని తీసుకొచ్చి ప్రజాప్రతినిధిగా చేస్తే ఆయన మైండ్ అంతా నేరాలే ఉంటాయి కదా, పరిపాలన అంతా నేరమయంగానే ఉంటుంది, ఆ ప్రాంతం అంతా నేరాలతో నిండిపోతుంది కదా. అందుకనే జీవితకాలం నిషేధం పెడితే ఇంకొకరు ఆ తప్పు చేయడానికి చూడరు, ఇంకొకరు నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేది లేదు అంటే అసలు రాజకీయాలు ఎంత స్వచ్ఛమైనవిగా ఉంటాయి, ఎంత స్వచ్ఛంగా ఉంటాయి, ఎంత మంచిగా ఉంటాయి, ఎంత నీతిగా రాజకీయాలు ఉంటాయి చెప్పండి. నేర చరిత్ర ఉన్నోడు మనల్ని పరిపాలిస్తాడు, మర్డర్ చేసినాడు వచ్చి మనల్ని పరిపాలిస్తాడు, మాలభంగం చేసినాడు వచ్చి మనల్ని పరిపాలిస్తాడు, హత్య చేసినాడు వచ్చి మనల్ని పరిపాలిస్తాడు. ఇట్లా మనం పరిపాలించబడాలి. బిక్కుమంటూ భయంతో ఆయనను ప్రశ్నించలేం, అడగలేం, మాకు ఈ అభివృద్ధి చేయండి అని అడగలేం, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఎంపీకి నేర చరిత్ర ఉందనుకోండి, వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతామా మనం? మాకు ఈ డెవలప్ లేదు, రోడ్ లేదు, రోడ్ బాగా చేయండి అడగలుగుతామా? ధైర్యం చేయగలుగుతామా? చేయలేం. కాబట్టి ఎవరైతే అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండో దాన్ని విచారణ చేసి నిజంగా 6 నెలల 6 సంవత్సరాల అనర్హత కాదు, జీవితకాలం వారు ఎన్నికలలో పోటీ చేయకుండా చట్టం తీసుకురావాలి భారతదేశంలో. అట్లయితే మంచి రాజకీయాలు వస్తాయి, భారతదేశం బాగుపడుతుంది, ఆ నియోజకవర్గాలు బాగుపడతాయి. వివిధ కేసుల్లో దోషులుగా తేలిన చట్టసభల సభ్యులపై జీవితకాల నిషేధం విధించాలన్న అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకించదు? ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా నేర చరిత్ర ఉన్నోళ్ళే, నేరాలు చేసి వచ్చిన వాళ్ళే. హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా, ఆయన కూడా నేరం ఆయన మీద ఉంది. అంటే ఎవరు అందులో ఉండరు. ఇక సగాన్ 90% 80% నేర చరిత్ర ఉన్నోళ్ళే కాబట్టి అది ఒప్పుకుంటలేదు బీజేపీ. ప్రస్తుత చట్టాల ప్రకారం వారికి విధిస్తున్న 6 ఏళ్ల అనర్హత నిబంధన సరిపోతుందని అభిప్రాయపడ్డది. శిక్ష మోతాదు సాహిత్యకంగా ఉండాలని, అది శృతి మించినంత కఠినంగా ఉండరాదని పేర్కొంది. అంటే సపోర్ట్ చేస్తలేదు బీజేపీ.